Hi, we are from SP Ecofuel. మా ప్రోడక్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ రెన్యూయబుల్ ఎనర్జీ సోర్సెస్ అనగా వ్యర్థ పదార్థాల నిర్వహణ మరియు పునరుత్పాదక శక్తికి సంబంధించినది. క్యాంటీన్స్లో, హోటల్స్లో కూరగాయలను తరిగిన తర్వాత మిగిలిపోయిన దాన్ని చెత్తగా పరిగణిస్తారు. అదేవిధంగా తిని వదిలేసిన పదార్థాలను కూడా చెత్తగా పరిగణిస్తారు. కానీ ఒకవేళ మనం దాన్ని సరి అయిన పద్ధతిలో ఉపయోగిస్తే దాని నుండి గ్యాస్ ఉత్పత్తి చేయవచ్చు. SP ఎకోఫ్యూయల్ వివిధ బయోగ్యాస్ ప్లాంట్లను అందుబాటులోకి తెచ్చింది. ఇది రోజు మనకు వచ్చే ఆహార వ్యర్థాలను ఉపయోగించి గ్యాస్ను తయారు చేస్తుంది. ఈ వ్యర్థాలు హోటల్స్లో మిగిలిపోయిన ఆహార పదార్థాలు కావచ్చు, లేదా కూరగాయలు తరిగాక వచ్చే వ్యర్థం, లేదా కుళ్ళిపోయిన కూరగాయలు కావచ్చు, లేదా ఏదైనా ఆర్గానిక్ వ్యర్థాలు కావచ్చు. ముందుగా క్రషర్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇక్కడ వచ్చే తడి చెత్తను క్రషర్లో వేయగా ఆ తడి చెత్త క్రష్ అయ్యి పిప్పిగా మారి రావడం ఇక్కడ మీరు చూడవచ్చు. ఈ క్రషర్ గంటకు 35 నుండి 40 కిలోల తడి చెత్తను క్రష్ చేయగలదు. ఇప్పుడు ఈ పిప్పిని బయోగ్యాస్ ప్లాంట్లో వేసుకోవచ్చు. మీకు మిగిలే వ్యర్థ పరిమాణాన్ని బట్టి SP ఎకోఫ్యూయల్ వివిధ సైజుల్లో ప్లాంట్లను అందిస్తుంది. ఇది 2 క్యూబిక్ మీటర్ నుండి 85 క్యూబిక్ మీటర్ల రేంజ్లో ఉంటుంది. ఈ ప్లాంట్లో ఇన్నోవేటివ్ బయోగ్యాస్ డైజెస్టర్ ఉంటుంది. ప్లాంట్ సైజుని ఆధారం చేసుకుని నెలకు సుమారుగా 2 నుంచి 65 గ్యాస్ సిలిండర్లకు సమానమైన గ్యాస్ను ఉత్పత్తి చేస్తుంది. 5 క్యూబిక్ మీటర్ మోడల్ ప్లాంట్ అయితే రోజుకు 2.5 కిలోల గ్యాస్ ఉత్పత్తి చేస్తుంది. అంటే నెలకు 75 కేజీల గ్యాస్, అనగా సుమారు 4 సిలిండర్ల LPG గ్యాస్తో సమానం. అదే 13.5 క్యూబిక్ మీటర్ మోడల్ ప్లాంట్ అయితే రోజుకి 6.5 కేజీల గ్యాస్ని ఉత్పత్తి చేస్తుంది. అంటే నెలకు 195 కేజీల గ్యాస్, అనగా సుమారు 10 సిలిండర్ల LPG గ్యాస్తో సమానం. ఈ ఉత్పత్తి అయిన బయోగ్యాస్ను ప్రత్యేకమైన బయోగ్యాస్ స్టవ్ ద్వారా ఇంటిలో వంటలకు ఉపయోగించుకోవచ్చు. బయోగ్యాస్ తయారు అయిన తర్వాత వచ్చే వ్యర్థాన్ని పంట పొలాలకు, తోటలకు ఎరువుగా ఉపయోగించుకోవచ్చు. ఈ ఎరువును ఉపయోగించడం వల్ల పంట దిగుబడి శక్తి పెరుగుతుంది.